గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్. సో అందరికీ హాయ్ అండి. సో వెల్కమ్ టు అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనకి ఈ రోజు ఈ పర్టికులర్ సెషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే బ్యాంకింగ్ జాబ్స్ కి, అదేవిధంగా ఎస్ఎస్సి సిజిఎల్ కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, అంటే ఎస్ఎస్సి జాబ్స్ కి రిలేటెడ్ గా ఎస్ఎస్సి జాబ్స్ కి రిలేటెడ్ గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ జాబ్స్ సైడ్ ఏ విధంగా ఉంటుంది, దాని యొక్క ప్రిపరేషన్ కానివ్వండి, బ్యాంకింగ్ జాబ్స్ కి, ఐబిపిఎస్ జాబ్స్ కి మనం ఏ సిలబస్ ప్రిపేర్ అవుతాము, ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవుతాము, క్వాలిఫికేషన్ ఏంటి, జాబ్ రోల్ ఎలా ఉంటుంది, క్లర్క్ కి అయితే శాలరీ ఎలా ఉంటుంది, అదే ఎస్ఎస్సి ద్వారా రిక్రూట్ అయినటువంటి క్లర్క్ కి ఎంత శాలరీ ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. సో బిఫోర్ దట్ మనకి అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్ అందించేటువంటి అన్ని ప్రోడక్ట్స్ పైన మీకు డిస్కౌంట్ రావాలంటే Y250 అనేటువంటి కోడ్ యూస్ చేసుకోండి, సో దట్ మీకు 77% డిస్కౌంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో అడ్డా 247 యాప్ ఎవరి దగ్గర అయితే లేదో అందరూ కూడా ఫాస్ట్ గా డౌన్లోడ్ చేసుకోండి. అడ్డా 247 మనకి ప్లే స్టోర్ లో ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఎగ్జామ్ ప్రిఫరెన్సెస్ లో స్టేట్ ఎగ్జామ్స్ అని ఏపీ అండ్ టిఎస్ అని ఉంటుందండి. ఏపీ అండ్ తెలంగాణ. సో వీటి మీద మీరు క్లిక్ చేసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రిలేటెడ్ బ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు స్టోర్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. మీరు పర్చేస్ చేసుకోవచ్చు Y250 అనేటువంటి కోడ్ ద్వారా. సో మనకు ముందుగా బ్యాంక్ క్లర్క్ కి, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ద్వారా రిక్రూట్ అయినటువంటి క్లర్క్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ చూస్తే ఫస్ట్ క్వాలిఫికేషన్ చూద్దామండి. ఎస్, వెరీ గుడ్. హాయ్ అండి. హాయ్, గుడ్ ఈవినింగ్. సో ఇక్కడ చూడండి, బ్యాంక్ క్లర్క్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అండి. డిగ్రీ అంటే మనకి కంపల్సరీగా డిగ్రీ పాస్ అయి ఉండాలి. అదే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కి 10+2 అండి. మీన్స్ ఇంటర్ ఈస్ ద క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ ఈస్ ద క్వాలిఫికేషన్ అన్నమాట. సో ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ లో డిఫరెన్సెస్ ఉంది. అదే విధంగా ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఎగ్జామ్ డిఫరెన్స్ ఉంటుందండి. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ మనకి డిఫరెన్స్ ఉంటుంది. సో అదిగాక సెక్షన్ కట్ ఆఫ్ కూడా ఉంటుందండి. సెక్షన్ కట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏమిటి అంటే యాప్టిట్యూడ్ కి కట్ ఆఫ్ అనేటువంటిది ఉంటుంది. సపరేట్ గా రీజనింగ్ కి కట్ ఆఫ్ అనేటువంటిది ఉంటుంది. ఇంగ్లీష్ కి కట్ ఆఫ్ అనేటువంటిది ఉంటుంది. జనరల్ అవేర్నెస్ కి సపరేట్ గా కట్ ఆఫ్స్ అంటే ఉంటాయండి. అంటే ఇక్కడ మీరు చూస్తే కట్ ఆఫ్ అనేటువంటిది సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉందండి. అంటే సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అంటాం దీన్ని. ఏ పర్టికులర్ సబ్జెక్ట్ కి ఆ పర్టికులర్ కట్ ఆఫ్ ఉన్నట్టయితే దాన్ని సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అంటాం. బట్ నో సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఇన్ సిహెచ్ఎస్ఎల్ అండి. నో సెక్షన్ వైజ్ కట్ ఆఫ్. ఇదొక ప్లస్ అన్నమాట. ఇక్కడ మనకి ప్లస్ పాయింట్ ఏదంటే సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అనేటువంటిది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో లేదు. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది వెరీ సింపుల్ అండి. వెరీ సింపుల్. మనకి 100 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 60 మినిట్స్. ఓకేనండి. 100 క్వశ్చన్స్ 60 మినిట్స్ అన్నమాట. సో ఈ విధంగా మనకి 4 పార్ట్స్ ఉంటాయండి. 4 పార్ట్స్ అంటే మనకి సెక్షన్స్ 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్ లో మనకి యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ స్టడీస్. సో జనరల్ స్టడీస్ యొక్క పాత్ర ఇక్కడ వెరీ లెస్ గా ఉంటుంది. యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, రీజనింగ్ ఈ మూడు కూడా ఇక్కడ మూడు లాగానే ఈక్వాలిటీ షేర్ ఉంటుందండి. బట్ పేపర్ ప్యాటర్న్ అనేటువంటిది కొంత డిఫరెన్స్ గా ఉంటుంది. మనకి ఇక్కడ మొన్నటి వరకు కూడా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో ప్యూర్ మ్యాథ్స్ లేదు. రాబోయే రోజుల్లో ప్యూర్ మ్యాథ్స్ అనేటువంటిది కూడా ఇంక్లూడ్ చేయబోతున్నారు. సో సిహెచ్ఎస్ఎల్ లో ప్యూర్ మ్యాథ్స్ అనేటువంటిది కంపల్సరీగా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెన్సురేషన్ కానివ్వండి, జామెట్రీ కానివ్వండి, ట్రిగ్నోమెట్రీ కానివ్వండి. సో ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడే కాబట్టి ప్యూర్ మ్యాథ్స్ అనేటువంటిది యాప్టిట్యూడ్ లో ఉంటుందన్నమాట. సో ఇంగ్లీష్ యొక్క వెయిటేజ్ కూడా సమానంగా ఉంటుంది. మనకి రెండు కూడా స్కోరింగ్ సబ్జెక్ట్స్ అండి. ఇంగ్లీష్ మరియు రీజనింగ్ అనేటువంటి స్కోరింగ్ సబ్జెక్ట్స్. జిఎస్ బ్యాంకింగ్ లో అసలు జిఎస్ సబ్జెక్ట్ ఏమీ లేదు. అంటే పాలిటీ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి, జియోగ్రఫీ కానివ్వండి, ఇవన్నీ జనరల్ సైన్స్ పార్ట్ అయినటువంటి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవేమీ ఉండవండి. కానీ మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఆ సబ్జెక్ట్స్ అనేటువంటివి, ఆ సిలబస్ అనేటువంటిది మనకి ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ క్యారీస్ 25 మార్క్స్ అండి. సో టోటల్ గా 100 మార్కులకి మనకి ప్రశ్న పత్రం 100 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కేవలం 60 నిమిషాల సమయమే. అంటే ప్రతి సెక్షన్ కి 15 నిమిషాలు డివైడ్ చేసుకుంటే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, క్వాలిఫికేషన్ చూసాం, ఎగ్జామ్ ప్యాటర్న్ చూసాం, సెక్షన్ కట్ ఆఫ్ చూసాం,
అదేవిధంగా ఏ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి, సో పేపర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగిందండి. సో మనకి ఇక్కడ సో బిఫోర్ గోయింగ్ టు దట్ మనకి ఎస్ఎస్సి సిజిఎల్ సమగ్రమైనటువంటి ఫౌండేషన్ బ్యాచ్ ఈ మంత్ జనవరి 18th నుంచి స్టార్ట్ చేయబోతున్నామండి. జనవరి 18th నుంచి స్టార్ట్ చేయబోతున్నాం, జస్ట్ ఆఫ్టర్ సంక్రాంతి. సో సంక్రాంతి తర్వాత స్టార్ట్ అవ్వబోయేటువంటి ఈ సిజిఎల్ బ్యాచ్ కి మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సిహెచ్ఎస్ఎల్ కవర్ కూడా అవుతుంది. సిహెచ్ఎస్ఎల్ కూడా, ఎంటిఎస్ కూడా, స్టెనోగ్రాఫర్ అన్ని అంటే ఆల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి సమగ్రమైనటువంటి ప్రణాళిక వేసి సిజిఎల్ పేరుతో మీ ముందుకు రాబోవడం జరుగుతుంది జనవరి 18th. సో ఎటువంటి లేట్ చేయొద్దండి. సో మనందరికి తెలుసు కూపన్ కోడ్ ఏంటి, Y250 అనేటువంటి కోడ్ యూస్ చేసుకుందాం. నార్మల్గా అయితే 5000 చేంజ్ ఉంటుందండి ఈ యొక్క బ్యాచ్ కాస్ట్. ఇక అలా కాకుండా డిస్కౌంట్ కావాలనుకున్నట్టయితే 1218 రూపీస్కి రావడం జరుగుతుంది. సో Y250 అనేటువంటి కోడ్ మీరు యూస్ చేసుకున్నట్టయితే ఈ యొక్క బ్యాచ్ అనేటువంటిది మార్నింగ్ టైమింగ్ అండి, మార్నింగ్ అన్నమాట. మార్నింగ్ 7 నుంచి సారీ ఇది ఇక్కడ పిఎం అని ఉంది కానీ ఇది మార్నింగ్ అండి, దిస్ ఈజ్ ఏఎం. మార్నింగ్ 7 AM నుంచి 10 AM వరకు కూడా మన క్లాసెస్ ఉంటాయి. రెస్ట్ ఆఫ్ ద టైం మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అడ్డా యాప్ నుంచి మనకు ఫ్రీగా మాక్ టెస్ట్లు లభించుతాయి. లేదు మనకి ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాక్ టెస్ట్స్ కావాలంటే మనకి అడ్డా స్టోర్స్లో Y250 అనేటువంటి కోడ్ ద్వారా మీరు మాక్ టెస్ట్లు అనేటువంటివి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ కోర్స్ ద్వారా మీకు లభించేటివి ఏంటంటే 220+ లైవ్ ఇంటరాక్టివ్ క్లాసెస్. ఒకవేళ లైవ్ మిస్ అయినట్టయితే మీరు రికార్డెడ్ వీడియోస్ కూడా 1 year పాటు వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. అంటే మీరు పర్చేస్ చేసిన రోజు నుంచి దాదాపుగా సంవత్సరం రోజుల పాటు మీరు క్లాసెస్ అనేటువంటివి వినొచ్చు. లైవ్ డౌట్ సాల్వింగ్ అనేటువంటిది ఉంటుంది. సో తెలుగు టీం అందరూ కూడా ఈ యొక్క పెయిడ్ బ్యాచెస్ లో బాగా నిమగ్నమయ్యి మీకు ప్రణాళికాబద్ధంగా టీచింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. సో మనకి చక్రి సార్ కానివ్వండి, ప్రవీణ్ సార్ కానివ్వండి, వెంకీ సార్ కానివ్వండి, సో నేను కానివ్వండి, రామారావు సార్ కానివ్వండి, సో అంజీ సార్ రీజనింగ్ అంటే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో బ్యాంకింగ్ రీసెంట్ గా నోటిఫికేషన్స్ కూడా ఏమీ లేవండి. సో డెఫినెట్ గా బ్యాంకింగ్ పిఓ ఎగ్జామ్స్ రన్ అవుతున్నాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఎస్ఎస్సి సిజిఎల్ బ్యాచ్ అనేటువంటిది తెలుగు రాష్ట్రాల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అవ్వాలన్నా, సిబిఐ లేదంటే పోస్టల్ డిపార్ట్మెంట్ లో మంచి మంచి జాబ్స్ కావాలన్నా కూడా ఓకేనండి. లేదంటే మనకి మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ అంటామండి, సిపిడబ్ల్యూడి, సెంట్రల్ వర్క్స్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్, సెంట్రల్ వర్క్స్ బోర్డు కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ లో డ్యూటీస్ కానివ్వండి. సో సిజిఎల్ నుంచి మనకి డెఫినెట్ గా మంచి మంచి జాబ్స్ వస్తాయి. మీరు నమ్ముతారో లేదో కొన్ని కొన్ని ఫారిన్ ఎంబసీస్ లో కూడా సిజిఎల్ ఆఫీసర్స్ ఉంటారండి. సిజిఎల్ ఆఫీసర్స్ ఉంటారు, సిబిఐ లో ఉంటారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఉంటారు. సో చూడండి, భారతదేశంలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థలన్నింటిలో కూడా సిజిఎల్ ఎంప్లాయీస్ ఉంటారు. నెక్స్ట్ టు ఐఏఎస్ ఆఫీసర్స్ అండి. వీళ్ళ యొక్క డిజిగ్నేషన్ వచ్చేసి ఐఏఎస్ ఆఫీసర్స్ అంటే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఉంటారు కదా సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో. సో వారి నెక్స్ట్ లెవెల్ జాబ్స్ అన్ని కూడా వీరు ఫిల్ అవుతూ ఉంటారు. అంటే వారి కింద వీరు పని చేస్తూ ఉంటారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్ తీసుకున్నా కూడా సో హోమ్ మినిస్ట్రీ సెక్రటరీ ఉంటారు, వారి కింద వీరు ఉంటారు అనమాట, ఎస్ఎస్సి సిజిఎల్ ఎంప్లాయీస్ అందరూ కూడా. సో అలాంటి అత్యున్నతమైనటువంటి పోస్ట్ అండి. సిబిఐ ఓకేనండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇలాంటి జాబ్స్, ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ డిపార్ట్మెంట్ వెరీ ఫేమస్ కదా మనకి. సో ఇలాంటి డిపార్ట్మెంట్స్ లో మనకి జాబ్ రావాలంటే డెఫినెట్ గా అడ్డా 247 తెలుగు యూట్యూబ్ ఛానల్ తో మీరు ట్రావెల్ చేయండి. మీ సైడ్ నుంచి కూడా అంతే కృషి అనేటువంటిది ఉండాలి. Y250 యూస్ చేస్తే కోడ్ కేవలం 1218 రూపాయలకు మాత్రమే వస్తుంది. ఒకవేళ ఇంకా డిస్కౌంట్ రావాలనుకున్నట్టయితే అడ్డా 247 యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ నుంచి పర్చేస్ చేస్తే 5% ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేటువంటిది Y250 అనేటువంటి కోడ్ ద్వారా వస్తుందండి. తర్వాత మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఇందాక చూసాము, ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. చూడండి, ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్. ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ క్వాలిఫికేషన్ చూద్దాం ఫస్ట్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అన్న ఐబిపిఎస్ బ్యాంక్ క్లర్క్ జాబ్స్ గురించి చెప్తామండి. క్లర్క్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తే క్లర్క్ గురించి డిస్కస్ చేస్తే సిహెచ్ఎస్ఎల్ క్వాలిఫికేషన్ ఏంటి 10+2. అదే ఐబిపిఎస్ క్లర్క్ క్వాలిఫికేషన్ ఏంటి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే ఒక 3 years, ఒకవేళ కొంతమంది ఇంటర్మీడియట్ తోనే చదువు ఆపేసిన వారు అయినా సరే సెంట్రల్ గవర్నమెంట్ కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కు ఉండేటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే 10th లెవెల్లో కూడా ఎంటీఎస్ ఎగ్జామ్స్, ఇంటర్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్, డిగ్రీ అయితే మనకి చాలా బోల్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. డిగ్రీ అయితే మనకి బోల్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. సిజిఎల్ కావచ్చు, సిపిఓ కావచ్చు,
ఓకేనండి. స్టెనోగ్రాఫర్ ఇలాంటివన్నీ కూడా మనకి దొరకడం జరుగుతుంది. సో యాప్టిట్యూడ్ అనేటువంటిది ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో ఉంటుందా? ఎస్. బ్యాంకింగ్ ఎస్. రీజనింగ్ ఎస్. ఎస్. ఇంగ్లీష్ ఉంటుందా? డెఫినెట్ గా ఉంటుంది. పాలిటీ ఉంటుందా? ఎస్, డెఫినెట్ గా ఉంటుంది. ఇక్కడ పాలిటీ అనేటువంటిది ఐబిపిఎస్ బ్యాంకింగ్ కానివ్వండి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో ఎక్కడ కూడా మనకి పాలిటీ సబ్జెక్ట్ అనేటువంటి టచ్ అవ్వదు. హిస్టరీ ఇక్కడ ఉంటుంది, బ్యాంకింగ్ లో ఉండదు. ఓకేనండి. ఎకానమీ ఉంటుంది, ఇక్కడ కూడా ఎకానమీ అనేటువంటిది జనరల్ అవేర్నెస్ లెవెల్లో ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే బ్యాంకింగ్ అవేర్నెస్ అని కూడా అంటాం. జియోగ్రఫీ ఇక్కడ ఉంటుంది, కానీ ఇక్కడ జియోగ్రఫీ ఉండదు. జనరల్ సైన్స్ ఇక్కడ ఉంటుంది, కానీ ఇక్కడ ఉండదు. సో మీకు సబ్జెక్ట్స్ తక్కువగానే ఫోకస్ చేసినప్పటికీ కూడా ఇక్కడ సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ అనేటువంటిది ఉంటుందండి. సెక్షన్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీజనింగ్ లో బాగా వచ్చాయి, మనకి యాప్టిట్యూడ్ లో కట్ ఆఫ్ లో మనం రీచ్ అవ్వలేదు. సో ఎగ్జామ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ అనేటువంటిది మనకి 100 మార్కులు కనుక్కోండి, 4 సెక్షన్స్ 25 మార్క్స్ అనుకోండి ఈచ్. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 15 మార్క్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో మనకి రీజనింగ్ లో 25/25 వచ్చాయి, కానీ యాప్టిట్యూడ్ లో 12 వచ్చాయి. రిమైనింగ్ అన్ని కూడా 20, 20, 21 అలా వచ్చాయి. ఇప్పుడు మన ఎగ్జామ్ లో క్వాలిఫై అయినట్ట? నో. ఎందుకంటే సెక్షన్ కట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్టు మనం పాస్ అవ్వాలి. యాప్టిట్యూడ్ లో పాస్ అవ్వాలి, రీజనింగ్ లో పాస్ అవ్వాలి, జనరల్ అవేర్నెస్ లో పాస్ అవ్వాలి, ఇంగ్లీష్ లో కూడా పాస్ అవ్వాలి. కానీ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ క్లర్క్ జాబ్స్ కి అలాంటి కష్టతరమైనటువంటి ప్రాసెస్ ఉందా? లేదనమాట. సో ఇది అడ్వాంటేజ్ అండి. సో ఇందాకే చెప్పాను, మనకి మార్నింగ్ బ్యాచ్ అండి Y250 అనేటువంటి కోడ్ తో మీరు బ్యాచ్ పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఎస్ఎస్సి సిజిఎల్ సమగ్రమైనటువంటి ఫౌండేషన్ బ్యాచ్. మనకి సిజిఎల్ నోటిఫికేషన్ అనేటువంటిది డిసెంబర్ లో రావడం జరిగింది. ఎగ్జామ్ వచ్చేసి మనకి మేలో ఎగ్జామ్ ఉంటుందండి. మేలో ఎగ్జామ్ ఉండడం జరుగుతుంది. సో డెఫినెట్ గా అందరూ కూడా అప్లై చేసుకోండి. సో మర్చిపోవద్దండి. ఇక్కడ సాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి ఒకసారి చూద్దాం. పే అండ్ పర్క్స్ అంటాం. ఇక్కడ చూస్తే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ క్లర్క్ యొక్క సాలరీ, ఐబిపిఎస్ క్లర్క్ యొక్క సాలరీ ఒకసారి మనం చూద్దామండి జనరల్ గా. సో లోవర్ డివిజన్ క్లర్క్ యొక్క బేసిక్ పే 19,900 రూపాయలండి. ఎక్స్ అనే సిటీ అంటే సిటీని బట్టి మనకి అలవెన్సెస్ మారుతుంటాయి. బేసిక్ మాత్రం కామన్ గానే ఉంటుంది ఎల్డీసీకి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీలో ఒకలాగా ఉంటుంది, ముంబై సిటీలో అలవెన్సెస్ అనేటువంటి ఒకలాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే సిటీ అంటే మనకి విశాఖపట్నం కానివ్వండి, లేదంటే విజయవాడ కానివ్వండి, లేదంటే హైదరాబాద్ కానీ తీసుకుంటే మనకి ఈ లెవెల్లో ఉంటుంది చూడండి. బేసిక్ పే మారేటువంటి అవకాశమే లేదు ఎల్డీసీకి. ఎక్కడైనా బేసిక్ పే ఒకటే అనమాట. సిటీ బట్టి అలవెన్సెస్ మారుతాయి. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అండి. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్. సో కొన్ని సిటీస్ లో మనకి 4,770 రూపాయలు, కొన్ని సిటీస్ లో 5,000 కూడా ఇస్తారు. కొన్ని సిటీస్ లో అంటే పల్లెటూరు అంటే రూరల్ ఏరియాస్ లో ఒక 500 అటు ఇటుగా ఉంటుంది అనమాట. ట్రావెల్ అలవెన్సెస్ వచ్చేసి మనకి 1,350 రూపాయలు ఇస్తారు. సో ఈ రెండింటిని ప్లస్ చేసి దీన్ని ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 26,026 రూపాయలు అనమాట. అంటే దాదాపుగా మీకు 26K అనేటువంటిది మీకు గ్రాస్ చేతిలోకి యొక్క శాలరీ వస్తుంది. ఒకవేళ పిఎఫ్ కానివ్వండి ఇలాంటివి కట్ అవుతే మనకి మనం పెట్టుకునేటువంటి కటింగ్స్ బట్టి మనకి ఈ యొక్క ఇన్కమ్ అనేటువంటిది వస్తుంది. అదే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కి మనకి డిఈఓ ఉంటుంది. డిఈఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటారు. డేటా ఎంట్రీ ఆపరేటర్. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ లో మనకి పోస్టల్ అసిస్టెంట్స్ ఉంటారు కదండి, క్లర్క్, అక్కడ వాళ్ళు కూడా క్లర్కే అనమాట. సో వారికి శాలరీ ఏంటంటే బేసిక్ పే 25,500 రూపాయలు బేసిక్ పే అండి. చూడండి ఎంత మంచి పే ఉందో ఇక్కడ. 25,500 బేసిక్ పే అంటే మీనింగ్ ఏంటంటే అది మినిమం అన్నమాట. సో మాక్సిమం వచ్చేసి చూడండి, ఎల్డీసీకి మాక్సిమం వచ్చేసి 63,000 రూపాయలండి. 63,000 అనమాట. అంటే ఆ ఇయర్ లో రిటైర్ అయ్యేటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో, ఒకవేళ 2020లో నువ్వు రిక్రూట్ అయ్యావు అంటే అదే ఇయర్ లో రిటైర్ అయ్యేటువంటి ఎల్డీసీ పర్సన్ కూడా ఉంటాడు. ఆయనకి శాలరీ ఎంత వస్తుంటుంది అంటే 63,000 రూపాయలు శాలరీ వస్తుంటుంది. సో పే అనేటువంటిది 19,900 నుంచి 63,000 చిల్లర ఉంటుంది. ఈ 63,000 అనేటువంటిది బేసిక్ పేనే. మళ్ళీ దీనికి అలవెన్సెస్ ఉంటాయి. బేసిక్ పేని ఆధారంగా చేసుకొని హెచ్ఆర్ఏ కానివ్వండి, టీఏ కానివ్వండి ఉంటుందండి. డిఏ కూడా ఇస్తారనమాట. డియర్నెస్ అలవెన్స్ అంటాము. చూడండి ఇక్కడ ఉంది. డిఏ అంటే డియర్నెస్ అలవెన్సెస్ ఇస్తారు. డెఫినెట్ గా ఇక్కడ కూడా ఇస్తారు. సో బోత్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. అటు బ్యాంకింగ్ క్లర్క్ అయినా సిహెచ్ఎస్ఎల్ క్లర్క్ అయినా మనకి బోత్ ఆర్ బ్యాంకింగ్ జాబ్స్ అనమాట. సో బోత్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. బట్ మనకి ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే
వెరీ రిలాక్స్డ్ జాబ్స్ అన్నమాట. వెరీ రిలాక్స్డ్ అంటే ఫర్దర్ గా మనకి ఏదైనా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు. ఫర్దర్ ప్రిపరేషన్ అనేటువంటిది ఇక్కడ మనకి పాసిబిలిటీ ఉంటుంది. ఏది? సిహెచ్ఎస్ఎల్ క్లర్క్ జాబ్స్ లో. ఈ రోజుల్లో ఎవరండి పోస్ట్ ఆఫీస్ కి వెళ్తున్నారు? ఓకేనండి. ఈ రోజుల్లో ఎవరండి టైపింగ్ బాగా అంత నిష్ణాతులు, ఏదో ఆఫీస్ లో కూర్చొని విపరీతంగా టైపింగ్ వర్కే చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓకేనండి. సో క్లర్కులు ఏముంది, ఒక బిల్లింగ్స్ అనేటువంటి బిల్ తీసుకుంటారు, సింపుల్ గా దాన్ని చెక్ చేస్తారు, సైన్ చేస్తారు, ఫార్వర్డ్ చేస్తారు. సో చాలా సింపుల్ జాబ్ అన్నమాట ఇది. సో బ్యాంకింగ్ జాబ్స్ వస్తే రెస్పెక్ట్ ఉన్నప్పటికీ కూడా, డెఫినెట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రెండు కూడా, సో సమాజంలో రెస్పెక్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రెషర్ అనేటువంటిది ఉంటుందండి. సో మనకి రూరల్ ఏరియాస్ లో కానివ్వండి, అర్బన్ ఏరియాస్ లో కానివ్వండి, వర్కింగ్ విత్ పీపుల్ అన్నమాట. సో ప్రజలతో నేరుగా వీరు డీలింగ్స్ అనేటివి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బ్యాంకింగ్ వెళ్ళినప్పుడు ఇల్లిటరేట్స్ కూడా ఉంటారు. అంటే రాయడం రాని వాళ్ళు కానివ్వండి, చదవడం రాని వాళ్ళు కానివ్వండి. సో వాళ్ళు ఉన్నప్పుడు వారికి చాలా ఓపికగా సమాధానం చెప్పడము. సో యెస్, యాస్ ఎ పార్ట్ ఆఫ్ డ్యూటీ డెఫినెట్ గా చేయాలి. సో కొంత ప్రెషర్ అనేటువంటిది ఉంటుంది. సో బ్యాంకింగ్ 4 వరకు, బ్యాంక్ జాబ్స్ అనేటువంటి 10 AM నుంచి 4 PM వరకు అంటారు. కానీ 1 అవర్ అనేటువంటిది వారి చివర్లో అకౌంట్స్ చూసుకోవడానికి కూడా సరిపోతుంది. సో అంటే ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి చూడండి, ఎల్డీసీకి అయితే 10 to 4 అండి. అదే డిఈఓకి అయితే 11 AM నుంచి 4 అండి. చూడండి ఎంత సింపుల్ జాబ్స్ ఇవన్నీ కూడా. పోస్ట్ ఆఫీస్ కూడా అంతే, వాళ్ళు 10 నుంచి 12 వరకు, మళ్ళీ 2 నుంచి 4 వరకు, సింపుల్. సో ఇలా ఉంటుంది పోస్ట్ ఆఫీస్ జాబ్స్. వాళ్ళు హార్డ్లీ 5 to 6 అవర్స్ మాత్రమే పనిచేస్తారు. బ్యాంకింగ్ లో పక్కా 6 అవర్స్ అయితే ఉండాలి. ఎందుకంటే పక్కాగా 10 నుంచి 4 వరకే అది బ్యాంకింగ్ టైమింగ్స్ మనకి. వాళ్ళు బ్యాంక్ లో ఉండేది 10 to 5 వరకు ఉంటారండి. 10 to 5 వరకు ఉంటారు. సో హార్డ్లీ దే ఆర్ వర్కింగ్. మధ్యలో ఒక 1 అవర్ బ్రేక్ ఇస్తారేమో మహా అయితే. సో డెఫినెట్లీ వాళ్ళకు కూడా వర్క్ అనేటువంటిది లోడ్ ప్రెషర్ ఉంటుంది. సో సాలరీ ఇక్కడ బేసిక్ సాలరీ కూడా తక్కువే అండి. ఐబీపీఎస్ క్లర్క్ కి అర్బన్ ఏరియాలో, రూరల్ ఏరియాలో పెద్ద డిఫరెన్స్ లేదు. బేసిక్ సాలరీ బోత్ ఆర్ సేమ్, 11,765 రూపాయలు. అలవెన్సెస్ మారుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తే మీరు హౌస్ రెంట్ అలవెన్సెస్ సిటీలో ఎక్కువ ఇస్తారు. సో ఆన్ అన్ యావరేజ్ రూరల్ లో వచ్చినా, అర్బన్ లో వచ్చినా సాలరీ అనేటువంటిది డిఫరెన్స్ లేదు. కానీ ఇక్కడ చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి. మనకి రూరల్ ఏరియాస్ లో వస్తే ఒకలాగా, అర్బన్ ఏరియాస్ లో వస్తే ఒకలాగా, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ క్లర్క్ జాబ్స్ మనకి తప్పకుండా కనిపిస్తుంది. సో హార్డ్లీ టోటల్ ఎంత తీసుకుంటావు బై హ్యాండ్? 19,588 రూపాయలు ఒకవేళ సిటీలో చేస్తే. ఒక 100 రూపీస్ తక్కువ రూరల్ లో చేస్తే. కానీ ఇక్కడ చూడండి మనకి ఎంత వస్తుంది. ఎల్డీసీకి అయితే 26,000, డిఈఓకి అయితే, పోస్టల్ అసిస్టెంట్ కి అయితే 35,000 స్టార్టింగ్ అన్నమాట. చూడండి హ్యాండ్కి వచ్చేది. సో ఎంత డిఫరెన్స్ ఉంది. సో వర్క్ తక్కువ, సాలరీ ఎక్కువ, ఫర్దర్ స్టడీస్ కి ప్రిపేర్ అవ్వచ్చు. ఎస్, రెండు కూడా రెస్పెక్టఫుల్ జాబ్సే, గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ బ్యాంకింగ్ సెక్టర్ అయితే ప్రజలతో నేరుగా మనము కలిసి పనిచేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఉంటాయండి. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ బ్యాచ్ కూడా మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే December 28th స్టార్ట్ అవ్వడం జరిగిందండి. 6 PM నుంచి 9 PM వరకు. యూజ్ Y250 అనేటువంటి కోడ్ యూజ్ చేసుకోండి. adda.com, adda247.com స్టోర్స్కి వెళ్ళండి. అక్కడ సెర్చ్ బాక్స్ తెలుగు అని టైప్ చేయండి. ఓకేనండి. సో తెలుగు రిలేటెడ్ గా అన్ని కూడా మీకు కోర్సెస్ వస్తాయి. సో మిషన్ ఏపీఎస్సి గ్రూప్ 2 బ్యాచ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది January 25th నుంచి. సో మార్నింగ్ బ్యాచ్ అండి, ఇది 3 hours ఉంటుంది. సో డెఫినెట్ గా ఈ యొక్క బ్యాచ్ మీరు తప్పకుండా యూజ్ చేసుకోండి. అదేవిధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ చూడండి, కేవలం Y250 అనేటువంటి కోడ్ ద్వారా 1,200 రూపాయలకి మాత్రమే ఎస్ఎస్సి సిజిఎల్ కోర్స్ అనేటువంటిది కంప్లీట్ ఫౌండేషన్ బ్యాచ్. అంటే మీకు యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, అదేవిధంగా జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మీరు డైలీ వినోద్ సార్ క్లాస్ ఫాలో అవ్వచ్చండి. డైలీ వినోద్ సార్ క్లాస్ అయితే సరిపోతుంది. వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా మనకి సార్ సండే కానివ్వండి ఎప్పుడైనా వీక్లీ కరెంట్ అఫైర్స్ చేస్తారు, మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా ఛానల్లో చేస్తారు. సో తప్పకుండా అవి ఫాలో అవ్వండి. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని ఇంక్లూజన్ అండి. ఈ సబ్జెక్ట్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యి మీకు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సమగ్రమైనటువంటి ఫౌండేషన్ బ్యాచ్ కేవలం 1,218 రూపాయలకే, ఇఫ్ యూ యూజ్ Y250 అనేటువంటి కోడ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.